హలో డెవల్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం పీరియడ్ స్టార్ ఇంటర్వ్యూ కి రియాక్ట్ అయిపోదాం. ఈమె పీరియడ్స్ ద్వారా సఫర్ అవుతున్నందుకు చిరాగ్గా మాట్లాడినందుకు నాకు ఇంకో జన్మ అంటుంటే అమ్మాయిల గురించి చెప్పనికే అబ్బాయిలకు అమ్మాయిల గురించి చెప్పనికే అబ్బాయిలకు ఎందుకు ఆ కష్టాలు ఊర్లలో మూఢనమ్మకాలు ఇప్పటికి కూడా ఇంకా బట్టలే కట్టుకుంటున్నాం. స్టే ఫ్రీ పెట్టుకోవట్లేదు. ఇష్టం వచ్చిన బ్రాండ్ వాడతారు, ఏదో వాడుకుంటారు. పెడితే నీకేం ప్రాబ్లమ్? డైపర్ వేసుకుంటా. స్టేట్స్లలో ఇంకా కూడా అట్లనే ఉంది. ఇలాంటి విషయాలు ఇంకా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఓవరాల్ వీడియోస్ లో ఒక్క పాజిటివ్ కామెంట్ ఉంటే లైఫ్ పీరియడ్స్ పెయిన్ కన్నా ఈడ్ పెయిన్ ఎక్కువైపోతుందని బయట టాక్. ఇలా కలిపారా? దీనికి ఒకవేళ నిజంగా మీకు యాడ్ వచ్చి 12 గంటల వరకు ప్రొటెక్షన్ ట్రోల్ వీడియో లేకపోతే వీళ్ళది ఇంటర్వ్యూ ఇదేనా? మరి వాళ్ళు ఎవరు బాధపడకండి. మా అమ్మ ఉంది, మా అమ్మని మీ అమ్మ అనుకోండి. ఇల్లు ఏమన్నా తప్పు ఉందా? ఎట్లా కమెంట్ చేసి తెలుసా? బాధపడుతున్నట్టున్నాడే. పంచతంత్ర ఇతన్ని చూస్తే సేమ్ మీలానే ఉన్నారు. నేను అడ్డం పొట్టు పెట్టిండా నేర్చుకోవడానికి వెళ్ళినట్టున్నాడా? మాకు ఇవ్వచ్చు కదా ఇంటర్వ్యూ, నిన్ను స్టేజ్ లో లేపుదాం. నేను కూడా అందుకే ఇంటర్వ్యూలు వెళ్తే వెళ్ళను సార్. గమనించారు పిలిచి, నేను మళ్ళీ ఏదైనా అనేసి ఇంకా ఎడతారు. అక్కడికి వచ్చి నన్ను నలుగురు పిలిచారు ఇంటర్వ్యూకి రమ్మని. ఇది విగ్గా లేకపోతే ఏంది అని బిగ్ డౌట్ ఉందా? ఇంటికి వచ్చి గుంజుమని చెప్పారు. అదే కదా, ఇలా చూపించచ్చు కదా, మాకు కొంచెం రియలైజ్ అవుతాం. సో ఈ అమ్మాయి పై మీ ఒపీనియన్? అమ్మాయిల పైన వేసుకుంటా బతుకుతున్నావు వీడియోలో అన్నది. మళ్ళీ నువ్వు ట్రోలింగ్లు చేస్తావు. తను మై ఓన్ సిస్టర్ లాగా. ఎందుకు వీడియోలు పెడతా దానికి? ఎప్పుడైనా అక్కకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరాలని. ఆల్రెడీ ఎంత 1 మిలియన్ వెళ్ళింది. మనకి ఎందుకులే వాళ్ళ గురించి. ఒక అమ్మాయి కోసం సపోర్ట్ చేస్తే అమ్మాయి మాట్లాడతారు అన్న. పీరియడ్స్ మాకు వస్తాయి, ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం, మాకు ఈ కష్టాలు తెలిసి ఇవన్నీ ఆల్రెడీ నార్మలైజ్ అయిపోయింది. కింద కామెంట్లలో సగం కామెంట్లు ఇవే ఉంటాయి. అదే పీరియడ్స్ మీద చేస్తున్నారు కదా, అందుకే అక్క అంటారు. అక్క అంటారు, బరాబర్ అంటారు. ఒకసారి 2 సార్లు అయితే బరాబర్ అంటారు. ఫీడ్ మొత్తం పీరియడ్స్. అదే నువ్వు చెక్కావేమో కానీ నేను చెక్కా అని చెక్కాడంటే ఎన్ని ప్రపోజల్స్ వస్తుంటాయి మీకు? నిజంగా చెప్తున్నారు, ఉట్టిగా చెప్తున్నారు కూడా అర్థమైంది. ఐ లవ్ యూ అని చెప్పి కింద అక్క అని పెడితే మళ్ళీ అదొక హెడ్ ఇట్లా ఎందుకంటావు? అది బరాబర్ గాయస్ కదా, బోరాన్ గాయస్. మీకు ఎప్పుడన్నా పీరియడ్స్ నొప్పులు అనుభవించారా మీరు? ఇన్ని గనం అవుతున్నాయి కదా, ఒకసారి నిజంగా అలాంటి వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మీరు కూడా చూపిస్తున్నారు కదా. అది సంస్కృతి. సో తన పేరే క్రాంతి కుమార్. క్రాంతి కుమార్ అంటారా? కే అన్నలు అందరూ ఇంతేనా? ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే, నేను డాన్సర్ యాక్చువల్ గా. డిగ్రీలు ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఇట్లానే డాన్స్ షోస్ చేసేటోని. ఎందుకో ఒకసారి సరేలే మనం కూడా ఒకసారి మన పబ్లిక్ కి చెప్దాం. నార్మల్ గా మాట్లాడినా ఎక్కువ వస్తుంది కదా. ఆడు ఎఫెక్ట్ పెడుతున్నాడేమో అనుకున్నా 2 రోజులు. ఆడు నోట్ల నుంచి ఎఫెక్ట్ వస్తుంది. టిక్ టాక్ లో కూడా 100K దాకా వచ్చింది. 100K దాకా వచ్చినాక టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. డాన్స్ వీడియో స్టార్ట్ చేసినాక ఓకే ఫైన్ వస్తుంది, మంచిగానే వస్తుంది. మన ఓన్ వాయిస్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఓన్ వాయిస్ స్టార్ట్ చేయండి. ఘోరంగా సపోర్ట్ వచ్చింది. అమ్మాయిలు మెసేజ్ చేసేది ఏమనంటే, అన్న మా గురించి నువ్వు మంచి చెప్తున్నావు, మాకు మస్తు హెల్ప్ అవుతుంది. నీ వీడియో ద్వారా నువ్వు చెప్పే లవ్ కోచ్ ద్వారా మేము కలిసినాము. అంటే ఈ విడిపోయిన వాళ్ళు మీ వల్ల కలిసారు. అప్పుడు ఏం కాంటెంట్ చేస్తుండే మీరు? లవ్ గురించి చెప్తున్నా. ఇదే లవ్ గురు. ఇదే సొల్లు. అమ్మా నువ్వు వేరే వాడితో కలిసి తిరుగుతుంటే మాత్రం విడిపో అవసరం లేదమ్మా, వెళ్ళి కలిసిపో.
ఇంకా స్టార్ట్ చేయాలి. పీరియడ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. పీరియడ్ ఇంకా అప్పుడే నెక్స్ట్ చాప్టర్ అది. అబ్బాయిలు కూడా బ్రో నీ వల్ల నాకు మా అమ్మాయి మెసేజ్ చేసింది, నీ వల్ల నేను ఇంట్లోకి ఏం వెళ్ళిపోయినా అని కూడా మా ఇంట్లో నన్ను పిలిచిరింది. అట్లా కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తారు అనమాట నా వీడియోస్. అప్పుడు ఫ్యామిలీ స్టార్ పీరియడ్ స్టార్ కాదు. ఈ పీరియడ్స్ కాన్సెప్ట్ అసలు ఎవరు చెప్పారు లేకపోతే మీకే వచ్చింది? అది కదా కావాలి. స్టార్ట్ అయినాడు పల్స పట్టుకున్నాడు. నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అన్నా అసలు పీరియడ్స్ రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్దా ఏదో చేస్తే బాగుంది, నీకు మెసేజ్ చేసొచ్చు పెద్ద తప్పు చేసావు. నాకు వల్ల చాలా మంది ఐ మీన్ అమ్మాయిలకి పీరియడ్స్ అనేది చాలా ఉంటాయి. వాయిస్ మొత్తం అర్జున్ దాస్ లా ఉంది. మన వీడియో చూసి అర్జున్ దాస్ లా ఉందని చెప్పి ఇంకా అది చేస్తాడు రోటీ ఇలా పోసుకుని టమాటా రసం. ఎవరిదో వీడియో చూసాను, రోడ్లో బ్లడ్ గా ఎక్కాడు. పీరియడ్స్ ఉన్నప్పుడు ఆమె వచ్చేసింది. ఈ పీరియడ్స్ గురించి కూడా నీకు తెలిసిందేమన్నా ఏమన్నా కొంచెం అవగాహన ఇయ్యన్న అబ్బాయిలకు చెప్పేటట్టు. తెలుసు కదా, ఇక్కడికి వస్తుంది కదరా. మళ్ళీ అబ్బాయిలకి తెలియదు కదరా, అంటే అత్తగా తెలుసు. బయ్య గడ్డల్లో నేను తెస్తాడు సేఫ్రీలు శాంటా క్లాస్ లా బండి వేసుకుని వెళ్తాడు. ఇదంతా ఆమె చేసిన కథ. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు. దాని మీద తోసాడు లాస్ట్ కి. 100K ఉన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడే నాకు అది స్టార్ట్ అయింది. గర్ల్ ఫ్రెండ్ ఉండేనా? అంటే కొంచెం పర్సనల్ క్వశ్చన్ బట్ ఉండేనా? గర్ల్ ఫ్రెండ్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఏదో వీడియోలో అంటాడు కదరా, నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీకు తెలియలేదా ఈ బాధ ఏంటో అని అంటాడు కదా. అదంతా సూసైడ్ చేసుకునే థాట్ వచ్చినప్పుడు ఈడ వీడియో చూసి ఈడే బతికేస్తున్నాం మన అంతా థాట్స్ వస్తున్నాయి నీకు. ఫోన్ చేయరా, సగం నీ వల్ల వచ్చింది. సరే అమ్మాయి కూడా చెప్పింది, మేబీ నిజమేనేమో ఒకసారి చేద్దాం. ఇప్పుడు మనకి ఎట్లైనా పని పాటలేదు, జనాలపై పడేస్తాం ఏముండదు. మన గురించి నేను అమ్మాయిల కంటే నేను ఓనందుకు నాకు ఒక బ్యాడ్ థాట్ తో అయితే ఓలే అన్న. పీరియడ్స్ అని చెప్పి ఒకసారి మా అబ్బాయిలకి అంకుల్స్ కూడా అర్థం అవుతుంది. అంకుల్స్ కి అర్థం ఇప్పుడు ఎందుకు? ఏ అమ్మాయిల కోసం అయితే మనం చేస్తున్నామో అదే అమ్మాయిలు వచ్చి వద్దురా బాబు అనుకున్నప్పుడు ఇంకా ఎందుకులే ఈ బాధ నాకు అనుకుని వదిలేయొచ్చు కదా. ఎక్కువ బాధపడుతున్నాడే పాపం అని అడుగుతున్నా అర్థం కావట్లేదు. నేను చీర కట్టుకొని వస్తా సొల్లు కాచుకుంటా చూడు అని అన్నది. అమ్మాయి అయితే అట్లా చేస్తుందా? ఇంకొకటి నాకు అమ్మాయిల కమెంట్లు చేసేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తాను, లైక్ వేరే రకంగా డ్రెస్లు వేసుకుంటా వాళ్ళు చేస్తున్నా నా కమెంట్లు, అమ్మాయిల కమెంట్లు. మరి నీకు ఎవరు చేయాలి? పద్ధతి కూడా అమ్మాయి నాకు కమెంట్ చేసినట్టు చూపి ఒక అమ్మాయి ఏంటంటే పద్ధతిగా ఉన్న అమ్మాయిలు కామెంటే చేయరు, మనకు చేస్తారు పద్ధతిగా. పద్ధతి వాళ్ళు మనకు చేస్తారు. ఆఫ్ కోర్స్ అది ఆప్యాయత బాధ్యత నార్మల్. ఇట్స్ నార్మల్ ఫర్ us. ఓకే అరే పైన కింద చూపి అనాయికి నువ్వు రెడీ నాకు అమ్మాయిలు కమెంట్ చేస్తున్నాను, నీకెందుకు అంత కోపం వస్తుంది, నీకెందుకు అంత కోపం వస్తుంది? ఆమె అక్క అని పర్సనల్ గా వేయింది. సరే నేను ఆమె పైన రియాక్షన్ వీడియో చేయొచ్చు, నేను చెయ్యాను, నాకు రెస్పెక్ట్ ఉంది, నేను చెయ్యా. అది మాత్రం నేను ఒప్పుకొని రాయుడు. ఎంత పీరియడ్స్ మీద చేసిన అక్క అన్నం ఏంటి, ఎంత కరెక్ట్ అది అక్క అన్నం ఇలాంటి పైన కింద చూపించడానికి నువ్వు రెడీ ఉన్నా, చూడడానికి నేను రెడీలే అన్నా. మీరు దానికన్నా కొంచెం ముందుకెళ్తే బట్టలు సరిగ్గా వేసుకోండి, బయట మొగోళ్ళు బాగలేదని అంటే 6 ఏళ్ల పాపకి చీర కట్టమంటావా అంటే మీరే ఏమంటున్నారు? డ్రెస్ సెన్స్ ని చూసి జడ్జ్ చేయొద్దు, ఇది జరుగుతుంది అని చెప్పొద్దు అని మీరే అంటున్నారు. అందాకే కదరా ఇలా ఆఫ్ బట్టలు వేసుకున్న వాళ్ళు కామెంట్ చేస్తారంటే ఆ పాయింట్ ఈడు చెప్పడు. ఈడు ఇంటర్వ్యూ ఇచ్చేది కింద భాగం జన్మనిచ్చేది. ఇప్పుడు ఏమో 3 కాన్సెప్ట్లు చూస్తే ఒక్కొక్క కాన్సెప్ట్ లో ఒక్కొక్క క్లారిటీ ఇస్తున్నారు. సో మీకే క్లారిటీ లేదా ఏంటంటే ఒక డైమెన్షన్ నుండి తెస్తున్నాడు బ్రో. ఏదన్నా సరే మీకే క్లారిటీ లేదా అని ఒక పాయింట్ చెప్పాడు, అదైతే కరెక్ట్ గా ఉంది. ఇంటర్వ్యూ అనిపించుకున్నావు బ్రో. అమ్మాయి పై భాగం కింద భాగం, అమ్మాయి పోతుంటే అబ్బాయి ఎప్పుడైనా మా దోస్తులే పక్కన ఉన్న వాళ్ళు చెప్తారా అన్న, అరే దాని పై భాగం కింది భాగం ఉన్నది అంటే నాకు ఒక తప్పు చూపియని నేను చెప్తా. తప్పేం లేదు కానీ మీరే అంటున్నారు కదా డ్రెస్ సెన్స్ ఎట్లున్నా గానీ ఆ గలీజ్ కొడుకులు గలీజ్ పనులే చేస్తారు. మళ్ళీ అదే డ్రెస్ సెన్స్ గురించి ఎందుకు జడ్జ్ చేస్తున్నారు అమ్మాయిలకు అని? అమ్మాయిల డ్రెస్ సెన్స్ అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం అడగలేకపోతున్నా, నేనేం చెప్పలేకపోతున్నా, మేమేం చూడలేకపోతున్నాం. నేను మంచిది కోసమే చెప్తున్నానా, నేను ఇంత మంచి కోసం చెప్తున్నా కూడా ఇప్పుడు నాకు
కాస్ట్యూమ్ వేసుకుని చూపించు బ్రో, జనాలకు అర్థం అవుతుంది. నీకు ఇంకో జన్మ అంటూ ఉంటే అబ్బాయిగా పుడతావు అమ్మాయిగా పుడతావు? నాకు ఇంకో జన్మ అంటుంటే మామూలు దెంగే వల్ల పడతాడు. అబ్బాయిగానే పుడతా అన్న. అమ్మాయిల గురించి ఇంత అన్నాదన్న డాడీ. అమ్మాయిల గురించి చెప్పనికే అబ్బాయి లెక్క పుడతా. నేను ఇంత ట్రోల్స్ చేస్తున్నా అమ్మాయిల గురించి ఆపనన్నా, ఎందుకు ఆపుతాను నేను? చెడ్డ మళ్ళీ జన్మ ఉంటుంటే నీ మీద రియాక్ట్ అవుతా. పీరియడ్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆల్రెడీ చాలా నార్మలైజ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ మీరు తీసుకొచ్చి అదేదో డిఫరెంట్ గా ఎందుకు చేస్తున్నారు అని కొంతమందికి తెలియదన్నా. నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలుసుంటే చూడకు బై. ChatGPT ఎందుకు ఉంది బ్రో? గూగుల్లో అడగచ్చు కదా బ్రో. బై గర్ల్స్ పీరియడ్స్ కమింగ్. అబ్బా చెప్పేది నవ సమాజానికి. ఇప్పుడు ఇట్లా చూపించుకుంటా, ఇట్లా ఇట్లా నార్మల్ గా అట్లా అట్లా చేసే వాళ్ళ మీద రియాక్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నాను రియాక్ట్ అవుతున్నా. ఇప్పుడు మీరు కూడా చూపిస్తున్నారు కదా అన్న మొగోన్న. ఇప్పుడు మొగోళ్ళని ఇప్పుడు నువ్వు మామూలుగా వీడియోలు కొంతమంది అమ్మాయిలే చేస్తారు, వెనకాల వాళ్ళ ఫాదర్స్ తిరుగుతా ఉంటారు. కొన్ని వీడియోస్ చేస్తే బనీన్ల మీద తిరుగుతారు, బనీన్ లేకుండా తిరుగుతారు. అలా తప్పు ఉందా? నువ్వేంట్రా మోటివేట్ అవుతుందా? ఏం చేస్తున్నారు ఇక్కడ బ్రో సెకండ్ బట్ వాస్తవానికి ఇలాంటి విషయాలు ఇంకా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆడే చేసుకుంటున్నట్టున్నాడు ఎడిటింగ్. ఇదేంటి టాబ్లెట్స్ వేసుకోదు, ఇలాంటి థింగ్స్ చేయండి. కానీ పీరియడ్స్ లో ఉంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఇరిటేషన్ లో ఉంటది, పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఫిజికల్ అయిందా లేదా అని ఇంకొకరికి సైలెంట్ గా స్టే ఫ్రీ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిపో. ఎందుకంటే ఎట్లైనా ఫేమ్ వచ్చింది కదా. అల్లే ముందు స్టే ఫ్రీ బ్రాండ్ అంబాసిడర్ అవుతాం, దేనికన్నా అవుతాం. బరాబర్ అయితా. వాళ్ళ బ్రాండ్ కంటే వాల్యూ ఉంది, నేను తీసుకోరా. అమ్మాయిలు కదా ఉండాలి, లీడర్ చేస్తాడు, వేసుకుని పరిగెడతాడా? ఏంట్రా సెన్స్ ఉండి ఆలోచించిన పిచ్చి. ఎన్ని నెగిటివ్ కమెంట్లలో నేను ఆశీర్వాదం లెక్క తీసుకున్నాను. పర్లేదు అయితే ఆశీర్వాదాలు ఇద్దాం. అందరూ తీసుకుంటే అంత బాగుంటుందిరా, ఇచ్చి పడేస్తాం ఆశీర్వాదాలు. ఈ కమెంట్లు, నెక్స్ట్ ఏమో ఈ పంచతంత్రం కమెంట్లు, అవన్నో సైడ్ ఇవన్నో సైడ్ ఆశీర్వాదాలు. మొత్తం సైకోపాత్ లేక ఉంటుండే. ఇప్పటికీ అలా ఉన్నా తెలియట్లేదు నీకు. ఆ ఉంగరం వెంకటేశ్వర స్వామి, శివుడు. యాజ్ అ పర్సనల్ నేను అనుకునేదంటే సరే చేంజ్ అయినా కాబట్టి, అంతేగాని కామెంట్ పెట్టింది, నైస్ వన్ బ్రో, కుడోస్ టు యువర్ ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్, ఐ సో విష్ ఐ వాస్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. అబ్బా మా దోస్త్ గాడు ఉన్నాడు, అరే మా అమ్మ ఉంటే ఇట్లా బాగుండరా, మా అమ్మ మీ అమ్మ అనుకో రాదురా అంటే వాడు మస్తు హ్యాపీగా ఫీల్ అయినా, కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటూ. పబ్లిక్ ఎందుకు చెప్పొద్దు, ఈవెన్ దే విల్ ఫీల్ హ్యాపీ కదా అని చెప్పి నేను చెప్పినా అన్న. హ్యాపీ స్టార్ అని పెట్టాల్సింది, అందరినీ హ్యాపీ చేయాలనుకుంటాడు. మీకు ఏమున్నా మా అమ్మ లెక్క అనుకోండి, మా అమ్మని అమ్మ అని పిలవండి అని చెప్పి నేను చెప్పిన. ఇల్లు ఏమన్నా తప్పు ఉందా అన్న? ఎట్లా కమెంట్ చేసిరు తెలుసా, మా అమ్మ ఎట్లా అవుతుంది, మా డాడీ ఏమన్నా. మీకు అర్థమైందా? ఇది అదైతే తప్పు. ఇంకొక తిట్టాలి దీనికి, కాదు దాన్నే తిట్టాలి. మేబీ అన్న జరిగిందన్న మ్యాజిక్ మూమెంట్. మూమెంట్ జరగడం జరిగింది అదే కదా, అంటే అది ఒకటి ఉంటుంది తాగడానికి. దేవుణ్ణి పెట్టుకొని ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేసుకుంటున్నారు. నేను అట్లా చేస్తాను. వీడికి అసలు కాన్సెప్టే లేదురా పిచ్చిపోవా. దేవుని అడ్డం పెట్టుకొని చేసేది ఉంటే ప్రతి వీడియోలో దేవుని కోసమే మాట్లాడతా. అప్పుడు పీరియడ్స్ మీద చేసాడు అంటే దాన్ని అడ్డం పెట్టుకుని చేసినట్టే ఒప్పుకున్నాడు. కంక్లూషన్ వస్తాం. ఆ వీడియో కూడా చేసిన ఎందుకంటే కొంతమందికి మంచి జరిగిందని నాకు మెసేజ్ చేసిరు, కమెంట్ చేసిరు. సో నేను కార్తిక్ బాబా కూడా కామెంట్ వచ్చింది చూసా, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినప్పటి నుంచి నేను ఆనందంగా ఉన్నా. అంటే ఆనందం అంటే మంచిదే కదా, మ్యాజిక్ మూమెంట్. పంచతంత్ర ఇతన్ని చూస్తే సేమ్ మీలానే ఉన్నారు అని చెప్పి ఎడిటింగ్ చేసి పెట్టి. ఇప్పుడు చూడన్నా, అది ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చినట్టు పంచతంత్రం. సేమ్ బగ్బగని చూస్తుంటాడు ఆడు, అలాగే అంటాడు. నేను అడ్డం పొట్టు పెట్టిండా. అయిపోతాడు. అదే చక్క బొమ్మలే కదా నడిపించేది, అలాగని భయపడమని చూసారా. దీనికి ఒకవేళ నిజంగా మీకు యాడ్ వచ్చి మీరు బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ కి విమల్ మీద చేసిన విమల్ వేసుకుంటాడు. అలా ఎవడో ఏది చేస్తే అది వేసుకుంటాడు కదా. అంటే ఇప్పుడు
మీకు అర్థమవుతుంది హ్యాపీ. సో ఈ అమ్మాయి పై మీ ఒపీనియన్ అన్న అమ్మాయి పైన నేను మామూలుగా అదోనా నార్మల్ గా ఈమె రీసెంట్ గా తీసినటువంటి వీడియో 1 మిలియన్ కూడా ఏడిపించింది. ఈ అమ్మాయి తీసినటువంటి కాన్సెప్ట్ చూస్తే కింద కామెంట్స్ అన్ని మీకు సపోర్ట్ చేశారు, ఎవ్వరు ఒక్క నెగిటివ్. సబ్స్క్రైబర్స్ ఆవిడ సపోర్ట్ చేస్తారు కదా, ఆవిడ మీద కాదు ఈడి మీద సపోర్ట్ చేశారు. ఈడి మీదనే నాకు నెగిటివ్ చేసేటోళ్ళకి ఆబ్వియస్ గా పాజిటివ్ కామెంట్స్ పెడతారు కదన్న. అదేనా ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కార్తిక్ క్యూట్ అంటాడు, కార్తిక్ క్యూట్ అయిపోతాడు ఏంటి? మంది మీద బతికేటోళ్ళకి అన్నిట్లనే చేసుకుంటా కూర్చుంటారు అన్న. ఆ అమ్మాయి మంది మీద బతికింది అన్నది. ఓకే, నువ్వేం చేసావు? పీరియడ్ అని చెప్పి పీరియడ్స్ మీద బతకలే, తర్వాత వాళ్ళు ఎవరో ఏదో కామెంట్ పెడితే దాని మీద బతకలే, అందరూ ఒక దాని మీద పదే పడతారు. పీరియడ్స్ మాకు వస్తాయి, ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం, మాకు ఈ కష్టాలు తెలిసి ఇవన్నీ ఆల్రెడీ నార్మలైజ్ అయిపోయింది. నువ్వు వినకు, నేను కూడా ఏవచ్చాను నువ్వు చెక్కానివేమో కానీ నేను ఇతో తెప్పించుకొని చెక్కాని కాదు, వేరే తప్పుగా అనుకోకు. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాం కానీ పర్సనల్ గా తీసుకోవాలి. బ్రో మేము కూడా కామెంట్ చేసింది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఫర్ ఏ వీడియోలైనా చేసుకో. అదే ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ గైస్. మీకు ఎవరైనా ఫీలింగ్ అనిపిస్తే ఫీల్ అవ్వండి అంతేగాని మోసపోయిన వాళ్ళు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినా నేను చేసుకుంటా. నువ్వు చెప్పేది తప్పు లేదు, తప్పు ఉందని కూడా నేను చెప్తలేదు, కాకపోతే చెప్పుకో డాన్స్ చేసుకో, మేము ఎంకరేజ్ చేస్తాం. మన ఎంకరేజ్మెంట్ తెలుసు కదా ఎలా ఉంటుంది, నీకే తీసేయాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రపోజల్స్ నార్మల్ గా వస్తాయేమో అన్న దుట్టినే బ్రో ఫీల్ నాకు వస్తే లవ్ యూ విజయ్, లవ్ యూ విజయ్, వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఇప్పుడు స్కూల్లో పిల్లలకు డాన్స్ క్లాస్ నేర్పించడానికి వెళ్తుంటారు కదా, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు నేర్పిస్తారు? నేను ఫస్ట్ నుంచి 10th ఇంటర్ అంతా నేర్చుకోడు, అప్పుడు దాకా నెబ్బై స్టేజ్ తర్వాత నేను ఇలాంటి నేర్చుకుంటున్నాను. ఏదన్నా ప్రజలకు చెప్పాలనుకుంటే అదే ఒకటే అంటే ఏంట్రా, ఇప్పుడు ఈ వీడియో కూడా ట్రోల్ చేసా, ఇది కూడా చేసి వాడుతుంది, నేను ముంగటికి పోతానే ఉంటా. కుదిరితే ప్లీజ్ బిగ్ బాస్ కి వెళ్ళాలి. బిగ్ బాస్ కి అక్కడ అందరికి స్టేజ్ పంచుతాడు. ఈ బ్రోకి ఒక సెపరేట్ వీడియో చేయాలి మనం. అదే అవసరం లేని ఐడియాలు ఎత్తున్నాడు అడిగి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో